హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియోస్ అయితే చాలా రోజుల నుంచి నేను వీడియోస్ తీయట్లేదు. హెల్త్ ప్రాబ్లం అని వీడియోస్ అయితే తీయట్లేదు. ముందు వీడియోస్ ఏవైతే ఉన్నాయో అన్నీ అన్లిస్టెడ్లో ఉన్నాయి. అన్లిస్టెడ్ వీడియోస్ అన్నీ నేను పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను చాలా రోజులైంది వీడియోస్ కూడా తీయక. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ మా జాను ఉంది. చూడండి. ఇక్కడ నుంచి దాకా దెబ్బ తగిలించుకొని వచ్చింది. ఇదంతా కూడా బాగా వాసిందనమాట. ఇంత దెబ్బ అయినా కానీ నాకు నొప్పి లేదన్నది. ఎవరు పడేశారు అంటే, లేదు మమ్మీ నేనే పడ్డానని చెప్పింది. కానీ అక్కడ ఎదురింటి పిల్లలు ఏం చెప్పారంటే, లేదు పిల్లలు వాళ్ళ చిన్న పిల్లలు ఆడుకుంటా పడేశారు అని చెప్పారు పిల్లలందరూ. ఏంది జాను, పిల్లలు పడేశారంట కదా, మరి ఏం జాను నువ్వే పడ్డా అని చెప్పినావు అంటే ఏం చెప్తున్నావు జాను? నేనే పడ్డా. అదేంటి పిల్లలందరూ ఏంది మరి? కాదు వేరే పిల్లలు పడేశారన్నారు. అబద్ధమా? మా జాను ఎందుకు అట్లా చెప్తుందో తెలుసా? మళ్ళీ పోయి నేను వాళ్ళని అడుగుతాను, మా అమ్మాయిని ఎందుకు పడేశారని నేను అడుగుతానని భయం అనమాట మా జానుకి. మా మమ్మీ మళ్ళీ పోయి ఎక్కడ వాళ్ళని అడుగుతుందో అని మా జానుకి భయం వేసి అందుకని చెప్పట్లేదు. పిల్లలందరూ మాత్రం పడేశారు, వేరే పిల్లలు పడేశారు, అందుకే అంత దెబ్బ అయింది. పడ్డప్పుడు ఏం లేదు అసలు. పడ్డప్పుడు అయితే చిన్న లైన్స్ అయితే పడ్డాయి. ఈరోజు చూస్తే మాత్రం ఇంత ఉబ్బిపోయింది, ఇదంతా ఉబ్బింది. ఇక్కడంతా ఘాట్లు అయితే బాగా ఎర్రగా పడిపోయినాయి అనమాట. ఇట్లుంటుంది మా జాను పరిస్థితి. గంటకి నేను అబ్జర్వ్ చేసుకుంటానే ఉంటాను, నేను చూస్తూనే ఉంటాను. ఏమవుతుందా ఎక్కడుందా ఏంటి అని. నేను మా పూజ ఇద్దరు అని మా పెద్ద పాప ఇద్దరం చూసుకుంటానే ఉంటాం. కొంతసేపు ఆడుకొని వస్తాం మమ్మీ అని బయట పోయింది అయితే ఇంకంతే సంగతి. ఇది తగిలించుకొని వచ్చింది. ఇట్లుంటుంది. ఎంత కాపలా కాసినా ఈ పిల్లలకి ఇంతే.